दोषैहेतैः कुलघ्नानां वर्णसंकरकारकैः उत्साच्यन्ते जातिधर्मा कुलधर्माश्च शाश्वतः। ఈ కులనాశనానికి కారణమయ్యే పాప కార్యాల వలన వర్ణ సంకరములు కలుగుతాయి. ఆ విధంగా శాశ్వతమైన జాతి ధర్మాలు కులధర్మాలు కూడా నశించిపోతాయి. అర్జునుడు సంస్కృతి రక్షణ పట్ల బాధ్యత గల వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. కుటుంబ వ్యవస్థ ధర్మాన్ని నిలబెట్టడంలో కీలకం అన్నది స్పష్టం. ఉత్సన్న కుల ధర్మాణ మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. ఓ జనార్దన, కుల ధర్మాలు నశించిన వారు నరకానికి పాలవుతారని మేము గురువుల ద్వారా వినాము. ఇది అర్జునుని సంస్కారపరమైన వినయం. ఇతరు ధర్మ విరుద్ధమైన కార్యం చేసే ముందు గురువుల మాటలను గుర్తు చేసుకుంటున్నాడు. दोषैः कुलघ्नानां वर्णसंकरकारकैः उत्साच्यन्ते जातिधर्मा कुलधर्माश्च शाश्वतः। ఈ పాప కార్యాల వలన జాతి ధర్మాలు కుటుంబ ధర్మాలు చెరిపిపోతాయి. ఇది పునరావృతంగా ఉన్న శ్లోకంగా భావించవచ్చు. అర్జునుని మనస్సులో గల బాధను ప్రతిబింబిస్తుంది. బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేణ హంతుం స్వజనముద్యతా. ఓ ఎంత పెద్ద పాపం చేయబోతున్నా, రాజ్య సుఖాల లోభంతో స్వజనులను హింసించేందుకు సిద్ధమవుతున్నా. ఇది అర్జునుడి ఆత్మ పశ్చాత్తాపాన్ని సూచించే శ్లోకం. ఇతడు లోభం వల్ల చేసే పాపాన్ని గమనిస్తున్నాడు. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యూస్తన్మే క్షేమతరం భవేత్. ధృతరాష్ట్రుని కుమారులు నాకు ఆయుధం లేకుండా, నేను పోరాడకుండానే నన్ను చంపినా ఉత్తమమే. అర్జునుడు పూర్తిగా సంశయ భారితుడిగా మారిపోతున్నాడు. ఇతడికి ఇప్పుడు యుద్ధం కన్నా శాంతి మిన్నగా కనిపిస్తోంది. సంజయ ఉవాచ
रथोपस्थ उपाविशत् विसृज्य ससरं चापं शोकसंविघ्नमानसः సంజయుడు అంటున్నాడు అలా అన్న తరువాత అర్జునుడు తన విల్లు బాణాలను వదిలి యుద్ధరంగంలోని రథంలో కూర్చుండిపోయాడు. అతని మనస్సు శోకంతో నిండిపోయింది. ఇది పూర్తి అధ్యాయానికి ముగింపు. అర్జునుడి విచార స్థితి అతన్ని కదలకుండా చేసింది. ఇక్కడి నుంచే కృష్ణోపదేశం ప్రారంభమవుతుంది. ఏవముక్తార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసः అలా అన్న తరువాత అర్జునుడు రథంలో కూర్చున్నాడు. తన విల్లు బాణాలు వదిలి శోకంతో భరితమైన మనస్సుతో నిలిచిపోయాడు. ఇది ఒక యోధుడి మనోవేదనకు పరాకాష్ట. నైతిక బంధనాల మధ్య అతడు తన ధర్మాన్ని మరిచిపోతున్న స్థితిని ఇది ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు కృష్ణుడు ఉపదేశాన్ని ప్రారంభించాల్సిన సమయం వచ్చింది.